హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇది సినిమా రివ్యూలకు సంబంధించిన ఛానల్ అయినప్పటికీ నిజంగా మానవ సంబంధాల గురించి కూడా కొత్తగా చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది హిందూ సంస్కృతికి సంబంధించిందా, ముస్లిం సంస్కృతికి సంబంధించిందా, క్రిస్టియన్ సాంప్రదాయానికి సంబంధించిందా అని ఎవరూ జుట్లు బీక్కోవలసిన అవసరం లేదు. మానవుడు బేసికల్ గా ఎక్కడైనా సరే ఒక భౌతిక సంబంధాలతోనే ఉంటాడు. మానసిక సంబంధాలు అనేటివి వాడు పెరిగిన ఉపరితలాన్ని బట్టి ఉంటుందేమో కానీ భౌతికంగా మాత్రం దాదాపు అందరూ ఒకేలాగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సరదాగా ఈ భౌతిక పరిస్థితికి, భావవాద పరిస్థితికి, మానసిక స్థితికి గురించి నేనేమి ఇక్కడ లెక్చర్లు ఇవ్వటం లేదు, కానీ ఒక చిన్న సామెత ఎలా వచ్చిందో చెప్పుకోవడమే నా ఉద్దేశం. ఇలాంటి సామెతలు ఊరికే రావు, అవి సంస్కృతిలో భాగంగానే మనలో పుట్టి మన చుట్టూ చేరి ప్రపంచంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అది హిందూ సంస్కృతిలో కొన్ని సామెతలు ఉంటే, ముస్లిం సంస్కృతిలో కొన్ని సామెతలు ఉంటే, అదేవిధంగా క్రిస్టియన్ సామెతలో కొన్ని ఉంటాయి. అదంతా సహజం. అవి మతానికి సంబంధించో, జాతికి సంబంధించో, కులానికి సంబంధించో సంబంధం లేకుండా ఏదో రూపంలో ఆ సంస్కృతికి సంబంధించి అప్పటి వరకు ఆ సామెతలు అలా పుడుతూ ఉంటాయి. బేసికల్గా ఏవైనా సరే ఒక పని జరిగిన తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకునే క్రమంలో ఎవరో ఒక పెద్ద మనిషి లేకపోతే ఎవరో ఒక చమత్కారి దానికి సంబంధించి ఏదో ఒక సామెత చెప్తాడు. అలా చేరినవే సామెతలు. అలా ఇప్పుడు మనం ఒక సామెత గురించి సరదాగా ఒక విషయం చెప్పుకుందాం. పండగ పూట కూడా పాత మొగుడేనా అనేది ఒక సామెత. అది మీ అందరికీ గుర్తే ఉంటుంది. మరి దీని గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఇలా వివరించాడు. అరే నాన్న, అప్పట్లో పండుగల రోజున ఇంట్లో వాళ్ళంతా ఒక ఆట ఆడేవారు. చెరువు గట్టున ఊరంతా చేరుకొని ఆడవాళ్లు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు నిలబడేవారు. ఆడవాళ్లు తమ జాకెట్లు విప్పి నీళ్లలో వదిలేవారు. ఎవరి జాకెట్ ఏ మగాడి చేతులు దొరుకుతుందో ఆ రాత్రి అతనితో గడపాలి. ఒక స్త్రీ తన జాకెట్ తీసి నీళ్లలో వదిలితే అది వెళ్ళి ఆమె భర్తకి చేతికి దొరుకుతుందనుకో, అప్పుడు ఆమె పండగ పూట కూడా పాత మొగుడేనా అని నిష్ఠూరపోతుంది. అలా ఈ సామెత వచ్చింది. నిజానికి ఈ సామెత చాలా సహజమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి గ్లోబలీకరణలో, కార్పొరేటీకరణలో సంస్కృతి పూర్తిగా పెడదొరల బట్టతో అది పాశ్చాత్యమా పశ్చిమమా అని కాదు, కానీ పాక్ పశ్చిమాల అన్ని చోట్ల కూడా ఇప్పుడు విపరీతమైన ధోరణులు పెరగడంతో సహజీవనం అనే దానికి రకరకాల అర్థాలు రావడంతో ఎప్పుడో ఒకరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీని ఇంకొకరి జీవితంలోకి తీసుకోవడము, ఆ జీవితంలో ఉన్న స్త్రీని ఈ జీవితంలోకి ఆహ్వానించడము, ఇలాంటివి ఒక కార్యక్రమాలుగా కూడా దాదాపు 10 సంవత్సరాలకు ముందే సిటీ కల్చర్లో వచ్చేసిందని చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పడమే కానీ సహజంగా ఇంకా అది అలవాటు కాలేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఇంకా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ గుట్టుచప్పుడుగా జరుగుతున్నాయి కానీ బహిరంగంగా లేవు. ఏది ఏమైనా అలాంటివి రావడానికి కార్పొరేటీకరణ శక్తుల్లో, ఆర్థిక దిగ్బంధనలో మనిషి బలహీనుడిగా జారిపోవడమే తప్ప అప్పటిలాగా క్రియాపదంగా అంటే పండగ కూడా పాత మొగుడే అనే అట్లా వచ్చినటువంటి పండుగలు పబ్బాల్లో వచ్చిన అలవాట్లు కాదు. ఇప్పుడు వెర్రితల్లు వేసినటువంటి వెకిలి చేష్టలు తప్ప మరొకటి కాదు. సో ఫ్రెండ్స్, పండుగ పూట కూడా పాత మొగుడేనా అని అది ఎప్పుడో ఉంది సామెత. ఇప్పుడు మనం చేస్తే తప్పని కొన్ని పదార్థాలు తీయకుండా ఇలాంటి వాటిని సరదాగా తీసుకోండి. సంస్కృతిని కాపాడండి, సదాచారాన్ని అనుసరించండి. సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటే ఒక మానసిక సంబంధము ఇరువురు సంబంధాలుగా మారి కుటుంబ జీవనంగా సుఖసంతాలతో ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప వెరితలలు వేస్తే ఎవరైనా వెకిలి చేష్టలకి, వెకిలి హాస్యాలకి గురి అవడం వల్ల జీవితంలో నాశనం అవడము, దిగజారిపోవడం తప్ప మరొకటి జరగదు. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూ విశ్వనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ.